బావగారు, కాఫీ తీసుకోండి. నేను అడగలేదు కదా. ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కదా. బాధ్యత? అవును, తలనొప్పిగా ఉందన్నారు కదా. ఈ తలనొప్పి వేరు. కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళు. బావగారు, మీరేమీ అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా? ఏంటది? గుడి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదు. ముఖంలో కూడా నవ్వు కనిపించడం లేదు. ఏమైందో తెలుసుకోవచ్చా? అలైక్య, నీ గురించి కింద అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడు. మాట దాటివేస్తున్నారు కానీ అడిగిన దానికి జవాబు మాత్రం చెప్పడం లేదు. చెప్పడానికి ఏం లేదు అలైక్య. మీరు ఏం లేదు అన్న మాటలోనే ఏదో ఉందని అర్థం నాకు అనిపిస్తుంది. నా ఆలోచనలో ఏదో ఒక విషయం ఉంది, కానీ అది నీకు చెప్పే సమయం ఇది కాదు. సరే బావా, మీరు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఆలోచించే విషయం మిమ్మల్ని బాధ పెట్టేదే అయితే నాకు కూడా బాధనిపిస్తుంది. అందుకే అది తెలుసుకోవాలని కాస్త ఆరాటపడుతున్నాను. అంతే తప్ప అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు.